ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసెదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు ఉదయకాలం మనకి ఈ రీతిగానే సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం, బలాఢ్యులు చెరపట్టిన వారి సహితము విడిపించబడతారు, భీకరులు చెరపట్టబడిన వారు సైతము విడిపించబడతారు, నేనే నీ పిల్లలను రక్షించెదను అని ఈ ఉదయకాలం ప్రభు మనకి దేవుడు వాగ్దానాన్ని అనుగ్రహించి ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. మనల్ని సంరక్షించే, మనల్ని భద్రపరిచే బాధ్యత, ఆ ప్రేమ మన పట్ల కలిగి ఉన్నవాడు. అందుకనే ఈ దినం రోగం అనే బలాఢ్యుల చేతిలో, వ్యాధులు అనే బలాఢ్యుల చేతిలో, ఒకవేళ మరి ఆర్థికంగా నీ ధనం ఎవరికైనా ఇచ్చి దాని విషయమే బంధించబడి ఉన్నట్లయితే అట్టి బలాఢ్యుల చేతిలో నుండి, భీకర్ల చేతిలో నుండి మరి దేవుడు నిన్ను విడిపించిపోతున్నాడు. ఇక రావు అనుకుంటున్నటువంటి అమౌంట్ విషయంలో దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఇక నేను బాగుపడను అనేటటువంటి వ్యాధులు, రోగములు, వ్యసనములు, ఇట్టి బలహీనమైన క్రియల నుండి, ఈ బలాఢ్యుల నుండి దేవుడు మనల్ని విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. భీకర్లు చెరపట్టిన వారు సైతం విడిపించబడతారు, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము వారు విడిపించబడబోతూ ఉన్నారు. ఆత్మీయతలో బలహీనపడ్డావేమో, బలహీనతలు, పోరాటాలు, నిరుత్సాహం, నిరాశ, ఆయా చింత, కలవరం, డిప్రెషన్లో ఒకవేళ నువ్వు బంధించబడి ఉన్నావేమో, అయితే ప్రభు ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు కదా, బలాఢ్యుల చేతిలో చెరపట్టబడి ఒకవేళ నువ్వు ఉండిపోయావేమో, అయితే అట్టి బలాఢ్యుల చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, భీకర్ల చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు. అంతేకాక మనతో యుద్ధం చేసే వారితో ప్రభువే యుద్ధం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మన పిల్లలను ఆయన రక్షించదని అంటున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నీకు, నీ తరానికి దేవుని యొక్క కాపుదల ఉంది, ఆయన భద్రత ఉంది. కాబట్టి ఆరోగ్య విషయమై, ఆర్థిక విషయాలను బట్టి, ఆత్మీయత విషయమై ఎక్కడెక్కడ బలహీన పడిపోతున్నావో ప్రతి విషయమే దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రేయర్ చేయి. నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఆయన రక్షణ ఇవ్వబోతున్నాడు, కాపాడబోతున్నాడు, భద్రపరచబోతున్నాడు. నీకు విరోధంగా యుద్ధము చేయుటకు లేచిన వారితో ప్రభువే యుద్ధం చేయబోతున్నాడు. మరలా మరి ప్రతి విధమైన భీకరుల యొక్క పట్టులో నుండి, బలాఢ్యుల యొక్క చెరలో నుండి దేవుడు నిన్ను విమోచింపబోతున్నాడు, విడిపించబోతున్నాడు. అన్ని కోణాల్లో దేవుడు మనకు విడుదలను, రక్షణను, దీవెనను ఉదయకాలం ప్రకటించి ఉంటుండగా అందరం ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ ఉదయకాలం ప్రభా, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతం విడిపించబడెదరనియు, భీకర్లు చెరపట్టిన వారు విడిపించబడుదురని ప్రభువా, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను రక్షించదనని శ్రేష్టమైన రీతిలో బహుసూటిగా మాతో ఈ ఉదయకాలం మీరు చేసినటువంటి ఈ చక్కటి వాగ్దానమును బట్టి స్తోత్రాలు. నిశ్చయంగా నీ బిడ్డలు నాయన ఏ ఏ బలాఢ్యుల చేతిలో, ఏ ఏ భీకర్ల చేతిలో పట్టుబడి చిక్కుబడి ప్రభా విడుదల లేని వారిగా, విమోచన లేని వారిగా ఈ ఉదయకాలం ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, అవి రోగములైన, వ్యాధులైన, చీకటి శక్తులైన, అయ్యా మరి నరులైన తండ్రి, ఎటువంటి అధికార పోరాటమైన ప్రభా యేసు నామములో ఉదయకాలం బ్రేక్ చేస్తున్న ప్రతి విధమైన బంధకంలో నుండి నీ బిడ్డలకి విడుదల కలుగును కాక. ఈరోజే వారి మీద ఉన్నటువంటి ఆ రుగ్మత, ఆ పోరాటం అనే పట్టు, అది ఇప్పుడే సడలింపబడాలని బిడ్డలందరికీ విడుదల కలగాలి ప్రభా. అయ్యా, వారి మీదకి విరోధంగా లేస్తున్న ప్రజలను తండ్రి మీ స్వాధీనంలోనికి తీసుకోనండి. వారిని ప్రభా నీ బిడ్డల విషయమై మౌనంగా ఉంచండి ప్రభా. నీ బిడ్డలకి మేలు జరిగినట్లుగా సహాయం చే. మా బిడ్డలందరినీ ప్రభా మీరే రక్షించండి. చేసిన వాగ్దానం నీ ప్రజల జీవితంలో మీరే నెరవేర్చమని ప్రార్థిస్తూ, పోరాటాలు, గొడవల, అసమాధానం, సమస్యలన్నీ వారి జీవితాల నుండి తొలగిపోవాలి.
డిప్రెషన్, నిరుత్సాహం ప్రభ యేసు నామములో కొట్టివేయబడును గాక. బిడ్డలను ఆశీర్వదించమని, ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ శ్రేష్టమైన వాగ్దానం ఈ సంవత్సరం వారి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరి ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.